అన్న ఇప్పటిదాకా అంటే ఎన్నిసార్లు తీసుకుపోయారు ప్రభుత్వం దృష్టికి సమస్యను ఎట్లా స్పందిస్తూ ఉన్నది ప్రభుత్వం? ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు వివిధ సంస్థల్లో పనిచేస్తున్న 2 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసము, కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసము రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు ఇందిరా పార్క్ వేదిక ధర్నా తీసుకోవడం జరిగింది. ఆ ధర్నాకి రాష్ట్ర జేఏసీ చైర్మన్గా సిద్దిపేట నుంచి నా పేరు రాజిరెడ్డి, నేను ఈరోజు అటెండ్ అయినా. నా మిత్రులు 8 మందితో వచ్చిన నేను సిద్దిపేట నుంచి. ప్రధాన కారణం ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే ఉద్యోగులకి రావాల్సిన కొనసాగింపు చర్యగా వచ్చే జీవో ఇంతవరకు ఇవ్వలేదు ప్రభుత్వము. 2వ PRCని ఇవ్వలేదు. అట్లనే చాలా రకాల డిపార్ట్మెంట్లో పనిచేసే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బీసీ వెల్ఫేర్ వెనుకబడిన తరగతులకు సంబంధించిన శాఖలో పనిచేసే ఉద్యోగులు చాలామందిని తీసేసింది, కంటిన్యూషన్ జీవోలో లేకుండా చేసింది. పే అండ్ అకౌంట్స్, ట్రెజరీ, అట్లనే చాలామంది డిపార్ట్మెంట్లలో అంటే సింపుల్గా ఏం చెప్తున్నారంటే ఒకేసారి అందరిని తీసేస్తే ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వస్తున్న ఉద్దేశంతో సూచనాప్రాయంగా ఎట్లాంటి సర్క్యులర్స్ ఇవ్వకుండా సూచనాప్రాయంగా ఒకరిద్దరిని తీసేయడం, 74 మందిని తీసేయడం, 10 మందిని తీసేయడము. ఇప్పుడు ట్రెజరీ డిపార్ట్మెంట్లో చూసుకుంటే 74 మందిని రావద్దు అని చెప్పేసి జిల్లా శాఖ సంబంధించిన అధికారులు సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. ఇట్లాంటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలను కోసము ఆపాలి అని చెప్పేసి ఇవాళ ఇందిరా పార్క్ వేదిక జరిగే ధర్నాలో మేము పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగులను కాపాడుతూ మాకు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ మా కుటుంబాలను రోడ్డు పాలు పడకుండా ప్రజాప్రభుత్వంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. డిఏల విషయంలో కూడా మీరు చెప్పినట్టుగా అంటే 2 డిఏలు మేము ఇస్తామని చెప్పి రీసెంట్గా స్పష్టం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఒకటే డిఏని రిలీజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. నిజమేనా ఇది? ఎంతవరకు అన్న ఇది మాకు సంబంధించింది ఏంటంటే ఇప్పుడు అది ప్రభుత్వ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులకు రావాల్సిన డిఏలు అవి. మా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి డిఏలు కాదు, కానీ నెలకు ఒకసారి జీతం తీసుకునే యోగ్యం మాకు లేదన్న. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే జీతాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇలా ఏజెన్సీలు కూడా జీతాలు వచ్చిన తర్వాత వారి యొక్క కమిషన్ కోసం మమ్మల్ని జల్లగల్లగా పీడిస్తూ ఈఎస్ఐ పిఎఫ్ కట్టకపోగా ప్రభుత్వంతో కుమ్మక్కై ఏజెన్సీలు కూడా మమ్మల్ని శ్రమదోపిడికి గురి చేస్తూ ఉన్నాయి. ఏజెన్సీల ద్వారా కాకుండా వ్యక్తిగతంగా మా ఖాతాలో వేసే మా ఖాతాల నుంచి జీతాలు వచ్చి మా కుటుంబాలు పోషణ ఏజెన్సీల నుంచి వద్దు అని చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ధర్నాలు చేస్తూ ఉన్నారు అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు. ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రభుత్వం? గతంలో సెప్టెంబర్ 12, 2024 రోజున ఇదే ఇందిరా పార్క్ వేదికగా మేము వేలాది మందితో ధర్నా చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ప్రజాప్రభుత్వం 18 నెలలు అయిపోయినా కూడా చాలామంది మంత్రులను కలిసినాం, హెచ్ఓడిసిని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీ కొత్తగా వచ్చిన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసినాం. అట్లనే స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు గారికి కూడా కలిసి ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకోవాలి, ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు, కానీ సబ్ కమిటీ ఏసీ రెగ్యులర్ ఉద్యోగులను మాత్రమే వాళ్ళకి కడుపు నింపే ప్రయత్నం చేశారు, కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని, ఆయనకి ఈ సందేశం వెళ్తుందని మేము ఆశిస్తాం. అంటే ఇప్పటివరకు వెళ్ళలేదా ముఖ్యమంత్రి దృష్టికి? చాలాసార్లు మేము చేరవేసినాం, కానీ అంత బలంగా మరి ఎందుకు ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తుందో, ఆ నిర్లక్ష్య ధోరణి గల కారణాలు ఏందో మాకు తెలియరాలేదు. ఇంకా ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు, అందరికీ న్యాయం చేస్తూ ఉన్నాం, పేదల నుంచి ఉద్యోగ సంఘాలలో కూడా విషయంలో కూడా రీసెంట్గా మాట్లాడినటువంటి మాటలు మేము ఎవరికి అన్యాయం చేయమని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు? అది మేము కూడా ఆలోచన వచ్చేసింది మాకు. ఇప్పటికైనా ఆ ఆలోచన సరళిని ప్రభుత్వం మార్చుకొని మా చిరు ఉద్యోగులపైన సీతకన్నును మానుకొని మా పొట్ట కొట్టొద్దని, ప్రజాప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆ దిశగా ఇప్పటి నుంచి మా కార్యాచరణ ఉంటుంది. మేము ఎక్కడ వెనకకు తగ్గేది లేదు. మేము నిత్యం కత్తుల వంతెన మీద ప్రయాణం చేసేటోళ్ళం, దేనికి భయపడేటోళ్ళం కాదు. పోతే తుమ్మితే ఊడిపోయే ఉద్యోగాలు ఇవి. అట్లాంటి ఉద్యోగాల కోసం మేము తృణప్రాయంగా పోయే ఉద్యోగాల కోసమే తిప్పలు పడుతున్నాం. కాబట్టి దేనికి వెనకాడం, మేము అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు, మా ఉద్యోగ భద్రత వచ్చే వరకు ఈ ఉద్యమం కంటిన్యూ అయితేనే ఉంటుంది. ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాం. ఏం పేరు మేడం? నా పేరు లక్ష్మి అండి. ఏ డిపార్ట్మెంట్? మార్కెట్ శాఖ. ఎట్లా ఉన్నది మరి? ఇప్పుడు కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి ఇదే తరహా కొనసాగుతుంది. మీరు అడుగుతూనే ఉన్నారు, ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందా ఈ సమస్య? అసలు ముఖ్యమంత్రి దాకా వెళ్ళిందా వెళ్ళలేదా అనేది కాదు, అందరికీ తెలుసు. అందరికీ తెలుసు, ముఖ్యమంత్రికి తెలుసు. ఇప్పుడు ఇవాళ నుంచి కాదు మేము చేసేది, 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏదో మా ఆపత్తికి మా ఇంట్లో ఖర్చులకు మాకు పొలాలు లేవు, ఏం లేవు, రెక్కల మీద బతుకులే. మాది రెక్కల మీద బతుకుతున్నాం, మా పిల్లలకు సాదుకుంటున్నాం. పిఏ పని, ఏసే అని కట్టిస్తారు.
మరి ఈఎస్ఐ అయితే మాకు అసలే చూస్తూనే లేరు. పిఎఫ్లో కూడా కడతాను లేదా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. మరి మా రేవంత్ రెడ్డి మీ దగ్గరికి వచ్చి మాట్లాడిర్రు, మీరు చేస్తున్నటువంటి వేసుకున్నటువంటి టెంట్ల కిందకి వచ్చి కూడా మీకు హామీలు ఇచ్చిండు, మిమ్మల్ని తొలగించిన వాళ్ళని కూడా తీసుకుంటాం మా ప్రభుత్వం వస్తాయని చెప్పిండు. మరి ఎంతమందిని తీసుకున్నాడు ఇప్పటి వరకు, అసలు ఎట్లా వ్యవహరిస్తుండు మీది? ఇప్పుడు మా వారికి అయితే ఇక తొలగించిండ్రని అన్నారు, కానీ మా కాడికి అయితే అది తొలగించిండ్రనే తెలుసు, కానీ మళ్ళీ తీసుకున్నది అయితే లేదు. ఏం చెప్తాం, మా జీతాలు పెరగాలి, తొలగించే వాళ్ళకి కూడా డ్యూటీలోకి తీసుకోవాలి. వాళ్ళు చేసేది కూడా మేము కష్టపడ్డట్టు కూడా వాళ్ళు కష్టపడుతుండ్రు. కాబట్టి మా పొజిషన్ చూసి వాళ్ళకు తొలగించిన వాళ్ళకు కూడా తీసుకోవాలి. మాకు కూడా రెగ్యులేట్ చేస్తారా, లేకుంటే జీతాలు పెంచుతారా? మేము అయితే ఒక్కొక్కరు చేస్తే మా పిల్లలకు యాక్సిడెంట్లు అయ్యో, ఆ దెబ్బతినియో ఈ దెబ్బతినియో ఉన్నాం. పొలాలు గిట్ట ఏం లేవు మాకు, రెక్కల మీదనే బతుకు. మాకు పింఛన్ ఇస్తామన్నారు, ఆ పింఛన్ కూడా ఎవరికి ఇస్తారో పెంచుతామన్నారు, పెంచలేదు. మరి అది కూడా ఏమో మాకు తెలియదు. కానీ మా జీతాల గురించి చెప్తున్నాం. మా జీతాలు ఎటు పోకుండా మాకు రెగ్యులర్గా చేస్తారా? తొలగించిన వాళ్ళకు మళ్ళీ పనికి తీసుకోవాలి, అందరు బాధ్యతలు చూసుకోవాలి. మంచి చేస్తే ఆయన కూడా మంచిగానే ఉంటుంది. ఆ సార్ కూడా మా బాధలు కూడా ఆయన వినాలి, మా బాధలు విని మాకు కూడా జీతాలు పెంచుతారా, రెగ్యులేట్ చేస్తారా అనేది ఆయన నోట్లోనే ఉంది కదా నాయన. మేమేం చెప్పలేము. మాకు రేఖలు పొలాలు, కానీ మా భర్తలు లేడు, మా భర్త కూడా లేడు. పిల్లలకు సాదుకోవాలి, ఒంటరి బతుకులు మాయి. యానో గుడిసెలలో బతుకుతున్నాం. ఇదే పని మీద, ఇదే ఆధారం మీద బతికి ఉన్నాం. మరి ఈ ఆధారం ఎప్పటికీ పోకుండా చూసుకోవాలి ఆ సార్ కూడా.